రితేష్ రాణా సినిమాలంటే చాలా క్వర్కీగా, లాజిక్లని ఇంటెన్షనల్లీ లైట్ తీసుకుంటూ ఆల్మోస్ట్ ఒక స్పూఫ్ మాదిరి స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంటాయి కదా. ఈ జెట్లీ మూవీ కూడా ఆ కేటగిరీలోకి వస్తుంది. కాకపోతే తన మార్క్ ఎంటర్టైనింగ్ స్టెఫ్ ని ప్రొవైడ్ చేసిన రితేష్ రాణా ఈసారి మాత్రం ఆ ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంచెం ఎగ్జాస్టింగ్ ఎక్స్పీరియన్స్ కి కూడా గురయ్యేలా చేశారు. అఫ్కోర్స్ కొంతమందికి ఈ మూవీ చాలా బాగా ఎక్కుండొచ్చు, కొంతమందికి ఈ మూవీ తలనొప్పిని తెప్పించుండొచ్చేమో. బట్ నన్ను మాత్రం ఈ మూవీ విసిగిస్తూనే నవ్వించింది, నవ్విస్తూనే విసుగు తెప్పించింది. విజయ్ మాల్యా టైప్లో మన అజయ్ ఒక స్కామ్ చేసి వేరే దేశానికి పారిపోగా అతన్ని ఒక సీక్రెట్ ఏజెంట్ వెతికి పట్టుకొని ఫ్లైట్లో ఇండియాకి రిటర్న్ తీసుకొస్తున్న క్రమంలో ఏం జరిగింది, ఆ ఫ్లైట్లో గతం మర్చిపోయి బాత్రూంలో పడి ఉన్న హీరోకి అజయ్కి ఉన్న సంబంధం ఏమిటి లాంటి వివరాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. స్టోరీ వినడానికి సింపుల్గానే ఉందనిపించినా దాన్ని రితేష్ రాణా డీల్ చేసిన విధానం మాత్రం చిందరవందరగా ఉందనిపించింది. కథని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తే కిక్కేముంటుంది, మలుపులు తిప్పితేనే కదా మజా వచ్చేదని భావించి ఇష్టానుసారంగా మలుపులు తిప్పుకుంటూ పోయేసరికి చివరికి వచ్చేసరికి అదో చిక్కుముడిలా మారి మొదటికే మోసం వచ్చేసింది. కొన్ని సీన్లు వచ్చినప్పుడేమో ఈ ఎంటర్టైన్మెంట్ కోసమే కదా నేను ఈ సినిమాకి వచ్చిందని అనిపించేది, కొన్ని సీన్లు వచ్చినప్పుడేమో మూవీ కొంచెం రెప్యుటేటివ్గా ఉందే, ఒకే విషయాన్ని తిప్పి తిప్పి 10 సార్లు చూపిస్తున్నారే అన్న ఫీలింగ్ కూడా కలిగేది. ఓవరాల్గా ఇటు గుడ్ అని అటు బ్యాడ్ అని చెప్పలేని ఒక రకమైన జోన్లో నడుస్తుంది ఈ మూవీ. సో చూడాలి మరి ఎక్కువ మందికి ఈ మూవీ మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందోనని. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సత్య చాలా బాగా పర్ఫామ్ చేశారు. లీడ్ క్యారెక్టర్ ఇచ్చి ఒక సినిమా మొత్తాన్ని తన భుజం మీదనే పెట్టినా కూడా తన పర్ఫార్మెన్స్తో స్క్రీన్ ప్రెజెన్స్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలరని నిరూపించారు. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ చేసిన అజయ్, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్, వెన్నెల కిషోర్ ఎక్సెట్రా అందరూ కూడా వాళ్ళకున్న స్కోప్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ని బట్టి చూసుకుంటే కొన్ని గ్లిచెస్ ఉన్నప్పటికీ చాలా మంచి క్వాలిటీ ఉన్న అవుట్పుట్నే డెలివర్ చేశారనిపించింది. ఇన్ఫాక్ట్ 100 కోట్లు పెట్టి తీసిన కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్తో పోలిస్తే క్వాలిటీ వైజ్ ఈ మూవీ చాలా బెటర్గా ఉందనిపించింది. సో ఫైనల్గా నేను ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తానా అంటే, నన్నైతే ఈ మూవీ ఓ మోస్తరుగా బాగానే ఎంటర్టైన్ చేసింది కాబట్టి మీకు రితేష్ రాణా గారి స్టైల్ ఆఫ్ కామెడీ నచ్చుతుంది అనుకుంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకోకుండా ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయమనే చెప్తా. ఒకవేళ మీరు ఈ మూవీని చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.